దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రీతిగా మరి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి నేను ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, చక్కని రీతిలో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి చాలామంది మరి మాకు ఫోన్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్లను పంపుతున్నారు. వాటి కొరకు కూడా భారంగా నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. మరి ఈ సందర్భంలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ క్లుప్త సందేశాన్ని జాగ్రత్తగా మీరు విని ప్రభువుకు సమీపంగా చేర్చబడి బలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలని, మరి అట్టి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మరి ఆకాంక్షతో ఈ వాక్యాన్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. నేను గత కొంతకాలంగా ప్రేయర్లో గడిపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి తలంపులు మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అద్భుతమైన బోధకులను దేవుడు మనకి ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి వర్తమానాలను కూడా మీరు వింటున్నారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వర్తమానం మీరు మాత్రం వినడమే కాదు, అనేక మందికి మీరు తెలియచేయండి. అనేక మందితో కలిసి వర్తమానాన్ని మీరు వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. చక్కని రీతిలో ప్రతిదీ కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాం. దేవుడు ఈ పరిచర్య నాకు ఇచ్చింది ఒక వ్యక్తిని విమర్శించడానికో, ఒక సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికో, లేకపోతే మరొక సంఘాన్ని కించపరిచి మాట్లాడడానికో, ఒక సిద్ధాంతాన్నో, లేకపోతే ఒక సేవకుడును బోధిస్తున్నటువంటి వర్తమానాన్నో విభేదించడానికి, వ్యతిరేకంగా మాట్లాడడానికి దేవుడు నన్ను పిలవలేదు. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం ద్వారానే ఈ వర్తమానాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీ మందిరం ఎక్కడ, మీరు ఏ పరిచర్య చేస్తున్నారు, మందిరం ఉందా మీకు అని అడుగుతున్నారు. మరొకసారి దాన్ని నేను క్లియర్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నాకైతే మందిరం లేదు. దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైనటువంటి కృపను బట్టి నేను సువార్తను చేయగలుగుతున్నాను. అనేక మందికి దేవుని పరిచర్యను నేను చేయగలుగుతున్నాను. మందిరం ఉంటేనే గొప్ప సేవకుడు, మందిరం లేకపోతే సేవకుడు కాదు అన్నట్టుగా మరి చాలామంది వ్యవహరిస్తూ ఉన్నారు. వారి కొరకు మరి నేను చెప్పేదల్లా ఒకటే, సేవకులలో, సేవా పరిచర్యలో అనేకమైనటువంటి రకరకాలతో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ప్రేరేపణ నడిపిస్తారు. ప్రార్థన చేయండి, దేవుడు మాకు కూడా ఒక మంచి మందిరాన్ని ఇవ్వాలి, చక్కని రీతిలో మేము పరిచర్య చేయాలి. ఏదో పేరు కోసమో, ఖ్యాతి కోసమో, లేకపోతే ఈ లోకంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తించాలని అలాంటి ఉద్దేశాలు అయితే నాకు లేవు. నేను ఎక్కడున్నా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా. ఒక వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తికి దేవుణ్ణి పరిచయం చేస్తా. నేను ఏదైతే బోధిస్తానో ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తా. ప్రభు సహాయాన్ని అడుగుతాను. నా విశ్వాసం ఈ రీతిగా వెళ్తుంది. మరి ఈ అంశాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు. జాగ్రత్తగా ఈ మాటలను మీరు వినాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. లేఖన భాగాల్ని తెరవగా అపోస్తులుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము 32వ వాక్యం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తన కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి దేవుడు నాకు ప్రేరేపణ కలగజేశారు. మీరు బైబిల్ చదవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్ చదవాలి. బైబిల్తో పాటు ప్రార్థించుకోవాలి. దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క విశిష్టతలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దైవదాసుల యొక్క అనుభవాలు అన్నీ మనకు వాక్యంలోనే కనబడతా ఉంటాయి. అంతేగాని ఏదో నాలాంటి వారు చెప్పినటువంటి మాటలు అవే గొప్ప మాటలు అనుకోవద్దు. దయచేసి వాక్యాన్ని చదవండి, వాక్యంలో పరిశీలన చేయండి. ఏ బోధకుడైనా బోధిస్తున్నటువంటి మాటలు అవి వాక్యానుసారంగా ఉన్నాయా? పరిశుద్ధ ఆత్మ ద్వారా నా సేవకుడు మాట్లాడుతున్నాడా? లేకపోతే ఏదో ఎమోషనల్గా, లేకపోతే ప్రజలను భ్రమ పెట్టడానికో, లేకపోతే ప్రజల దగ్గర మన్నలను పొందడానికో, ప్రజల దగ్గర మెప్పును పొందడానికో, లేకపోతే ప్రజలు గుర్తించాలనే ఉద్దేశంతో సేవకుడు మాట్లాడుతున్నాడా అనే అంశాన్ని విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. జాగ్రత్తగా వినాలి. నా దగ్గర ఏ బైబిల్ అయితే ఉందో
మీ దగ్గర కూడా అదే బైబిల్ ఉంది. ఇతర వ్యవస్థలకి మన క్రైస్తవ వ్యవస్థకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఇతర వ్యవస్థల్లో ఎవరు ఏది మాట్లాడితే అదే విని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ మన క్రైస్తవ విశ్వాస జీవితంలో, క్రైస్తవ వ్యవస్థలో సేవకుడు ఏది బోధిస్తున్నాడో అది వాక్యానుసారమై ఉందో లేదో పరిశీలన చేయడానికి మనకి దైవ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దయించి మీకు తీరిక దొరుకుతున్నప్పుడల్లా మరి సమయాన్ని వెచ్చించి బైబిల్ని ధ్యానించే ప్రయత్నాన్ని చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4వ అధ్యాయాన్ని మీరు బాగా గమనించగలిగితే అపోస్తులుల పరిచర్యలు మనం గమనించవచ్చు. పేతురు గారు మాట్లాడినటువంటి వాక్య సందేశాల ద్వారా అనేక మంది రక్షణలోకి రావటం మనం చూస్తున్నాం. అద్భుతాలు దేవుడు చేశాడు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేశాడు. ఇక్కడ అపోస్తులు చేసినటువంటి బోధన బట్టి అనేక మంది విశ్వసించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం, నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నావు, సంఘానికి వెళుతున్నటువంటి వ్యక్తిని అని చెప్పుకుంటున్నావు, నాకు వాక్యం తెలిసిన అనేక మంది దగ్గర నువ్వు ప్రస్తావన చేస్తూ ఉంటున్నావు, నాకు ఫలానా సేవకుడు తెలుసు, నాకు ఫలానా సంఘం తెలుసు, మా డినామినేషన్ ఇది, మా సేవకుని బోధ ఇంత శ్రేష్టమైందని చెప్తున్నావు, అందును బట్టి దేవునికి మహిమ. నేను వాటన్నిటిని తప్పును పట్టను, కానీ విశ్వసించినటువంటి వారు ఏ రీతిగా ఉండాలో ఇక్కడ లేఖనాలలో మనం గమనించాలి. చూడండి, ఇక్కడ ప్రస్తావన చేసినటువంటి మాటను మీరు బాగా పరిశీలన చేయాలి. చూడండి, అపోస్తులుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మీరు చూడగలిగితే, విశ్వసించిన వారందరూ ఏం చేశారంట? ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. విశ్వాసికి ఏకాత్మ, ఏక హృదయం ఉండాలి, ఏకూభించే విధానం ఉండాలి. నేను విశ్వాసుని, నా విశ్వాసం నాది, నాకెవరో బోధింపనక్కర్లేదు, నేను ఎవరితో ఏకూభించను, ఎవరితోటి ఏకూభించినా నా విశ్వాసం పాడవుతుంది అనే విధానంలో చాలామంది ఉంటారు. దేవుని కృపతో నువ్వు నింపబడినప్పుడు నీకు ఏకాత్మ ఉంటుంది, ఏక హృదయం ఉంటుంది. నువ్వు ఎవరినైనా అంగీకరించగలుగుతావు, ఎవరినైనా ప్రేమించగలుగుతావు, ఎవరినైనా కనికరించగలుగుతావు, ఎవరితోటైనా సమాధానం కలిగి జీవించగలుగుతావు. కానీ నీ విశ్వాస జీవితంలో సరిహద్దులు గీసుకుని బౌండరీ లైన్స్లో నువ్వు ఉన్నావనుకో, నీ దగ్గరికి ఎవరు రావడం అది పక్కన పెట్టు, నీకు తెలియకుండానే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభం కలగడం మాత్రం ఖాయం. ఈ మధ్యకాలంలో నేను చాలామందిని గమనించాను. ఇది విశ్వాసంలో చాలామంది సరిహద్దులు గీసుకొని బ్రతుకుతారు. నా విశ్వాసం నాది, నా ఆత్మీయ జీవితం నాది, నా ప్రార్థనా జీవితం నాది, నా వాక్యం నా వ్యక్తిగతం అనుకుంటున్నారు. బాగా వినాలి, ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజంలో పేరుకుపోయినటువంటి భయంకరమైనటువంటి సంక్షోభం ఉంది, ఏదైనా ఉంది అని అంటే ఐక్యత లేనటువంటి పరిస్థితులు. బాగా వినాలి, ఐక్యత అంటే ఒక పాస్టర్స్ ఫెలోషిప్ పెట్టుకున్నాం, లేకపోతే కొడుకులు పెట్టుకున్నాం, చెయ్య కలుపుకుని ఫోటోలు దిగి వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లో పెట్టడం కాదు. అది ఐక్యత అని నేను అన్ను. ఐక్యత ఉందని మీరు చెప్తున్నారంటే, ఐక్యత అంటే ఏంటో తెలుసా? ఏక హృదయమును కలిగి ఉండడం, ఏక ఆత్మయు కలిగి ఉండడం. ఎవరికి ఉంటుంది లక్షణం? విశ్వసించినటువంటి వారికి ఉంటుంది. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి ఏకూభించే మనస్తత్వం ఉంటుంది. ఖచ్చితంగా ప్రార్థనలో ఏకూభిస్తారు. కుటుంబంలో మనం చూస్తున్నాం, భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థించదు, భార్య ప్రార్థిస్తే భర్త ప్రార్థించడు, తల్లిదండ్రులు ప్రార్థిస్తే బిడ్డలు ప్రార్థనలో ఏకూభించరు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసంలో వారు తొణికెసలాడటమును బట్టి. ఎవరైతే ఏక హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఏకాత్మను కలిగి ఉంటారో వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కుటుంబ వ్యవస్థలు పతనమవడానికి, కుటుంబ వ్యవస్థలు దిగజారిపోవడానికి, కుటుంబ వ్యవస్థల్లో దేవుని మహిమ మరి పొందకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? విశ్వసించినటువంటి స్థితిలో ఉండి కూడా ఏకీభించలేనటువంటి పరిస్థితి. ఏక హృదయము లేనటువంటి భార్య భర్తలు, ఏక హృదయం లేనటువంటి కుటుంబీకులు, ఏకాత్మతో మరి దేవుని యందు విశ్వాసము లేనటువంటి కుటుంబీకులను మనం చూస్తున్నాం. బాగా వినాలి, ప్రపంచంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడేంత స్థాయి కానీ జ్ఞానం కానీ నాకు లేదు. కానీ ఎన్ని వ్యవస్థలు ఈ లోకంలో కలిగినా రోజుకో వ్యవస్థ పుడుతుంది. కానీ అన్ని వ్యవస్థల కంటే అత్యంత శ్రేష్టమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ.
దాన్ని మనం కాపాడుకోవాలి. బాగా వినాలి. కుటుంబం కాపాడబడాలంటే ఆ కుటుంబం విశ్వాసముతో నిండవలసినటువంటి కుటుంబంగా ఉండాలి. విశ్వాసంతో నడిపింపబడవలసినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం ఉండాలి. విశ్వసించినటువంటి వారందరూ కుటుంబీకులు ఎలాగుంటారంట? ఏకాత్మయు ఏక హృదయము కలిగినటువంటి స్థితిలో ఆ కుటుంబం ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, బాగా వినాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, భార్య మీద భర్త, భర్త మీద భార్య పరస్పరంగా నిందించుకునేటువంటి పరిస్థితులు. భర్త కష్టాల్లో ఉంటున్నప్పుడు భార్య పక్కన నిలబడాలి. అసలైనటువంటి భార్య ప్రేమ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? భర్త కష్టాల్లో ఉంటున్నప్పుడు ఏం కాదు, దేవుడు మనకున్నాడు, నువ్వు విశ్వాసంగా ఉండని భర్తకున్నటువంటి కష్టాలను చూసి తనతో పాటు ఏకూపించి ప్రార్థించి మరి అద్భుతమైనటువంటి ఏకాత్మ హృదయం కలిగినటువంటి భార్యలుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇన్ ద సేమ్ వే భర్త కూడా అదే రీతిగా ఏకూపించే స్థితిలో ఉంటే అద్భుతమైనటువంటి కార్యాలు ఆ కుటుంబంలో జరుగుతాయి. విశ్వసించినటువంటి వారందరూ, అది కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా ఖచ్చితంగా ఐకమత్యంలోకి రావాలి. ఏకతాత్పర్యాన్ని కలిగి ఉండాలి. విశ్వసించినటువంటి వారందరూ ఎలాగున్నారంట? ఏకాత్మయు ఏక హృదయము కలిగినటువంటి వారు. మీరు 4వ అధ్యాయం మొత్తం చదవండి, అద్భుతాలు ఎన్నో జరిగాయి. అక్కడ సూచక కార్యం జరిగింది. అక్కడ మరి శృంగారం అనే దేవాలయం దగ్గర అద్భుతాన్ని దేవుడు పేతురు, యోహానుల ద్వారా దేవుడు జరిగించాడు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా ఉజ్జీవం అక్కడ రగులుకుంది. అద్భుతాలు వారు చూస్తున్నారు, ప్రభు యొక్క శక్తిని చూస్తున్నారు. శక్తిని చూసినటువంటి వారు, అద్భుతాలు చూసినటువంటి వారు, అద్భుతమైనటువంటి అభిషేకంతో నింపబడినటువంటి వారు చెదిరిపోలేదు. ప్రభునందు ప్రియులారా, విశ్వసించినటువంటి వారందరూ ఐకమత్యంలోకి వచ్చారు, ఏకాత్మ కలిగి జీవించారు, ఏక హృదయంతో వారు జీవించారు. చూడండి ఒకసారి ఆ వచనాన్ని మీరు గమనించాలి. విశ్వసించినటువంటి వారందరూ ఏకాత్మయు ఏక హృదయమును గలవారయ్యుండిరి. ఏక హృదయం, ఒకే తత్వం ఉండాలి, ఒకే ఉద్దేశాలతో మనం జీవించాలి. ఎదుటోళ్ళకి కష్టం వచ్చినప్పుడు చూసి వారిని అవహేళన చేయటం కాదు, ఎదుటివారి యొక్క శ్రమలను చూసి వారిని కించపరిచి మాట్లాడడం కాదు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసింది అందరిని అవమానించడానికి కాదు, అందరి గురించి అలరతో కూడినటువంటి మాటలు మాట్లాడడానికి కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది అనేక మంది జీవితాలలో దేవుడు తన కార్యాలను జరిగించాలి. నిన్ను నన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకోవాలి. చాలామంది అంటారు, లేదండి మేము అందరినీ గుణపరుస్తున్నాం, సరిచేస్తున్నాం. ఎవరిని మనం సరిచేయలేం. ప్రభునందు ప్రియులారా, ఏ వ్యక్తిని మనం సరిచేయలేం. మనం చెప్పవలసిన సత్యాన్ని చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించాలి. అంతేగాని వ్యక్తిగతంగా విమర్శించే తత్వాలు, వ్యక్తిగతంగా అల్లరి చేసే పద్ధతులు, దానికి దేవుని పరిచర్య అని చెప్పి ఒక ముసుగు వేయటం, ఇవన్నీ కూడా అపవాది ఆడిస్తున్నటువంటి ఆటలు. నేను అంటాను, ప్రతి వ్యవస్థలో ఉన్నారు దొంగలు, ప్రతి వ్యవస్థలో ఉన్నారు. ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో, ప్రాంతాలలో అనేక మంది మరి దేవునికి విరోధమైనటువంటి వారు ఉన్నారు. అలాగని చెప్పి వారిని మనం విమర్శించలేం, అలాగని చెప్పి వారి గురించి అల్లరి చేయలేం. వారిని దేవునికి అప్పగించటం, దేవునికి అప్పగించామనుకోండి, దేవుడే వారిని సరిచేస్తారు. జాగ్రత్తగా వినాలి. ఇంకొంచెం ముందుకు మనం వెళదాం. విశ్వసించినటువంటి వారు ఎలా ఉంటారంట? ఏకాత్మయు ఏక హృదయము కలిగినటువంటి వారుగా ఉంటారంట. నెక్స్ట్ ఎలాగుంటున్నారో చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దామా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మలను వేడుకొనుచున్నాను. ఒకసారి వచనాన్ని నేను మరలా చదివి వినిపిస్తున్నాను, జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. సహోదరులారా, ఎంత చక్కని పిలుపో చూడండి. సహోదరులారా ఏమంటున్నాడు? మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, ఏకభావంతోనే ఉండాలి మాటలు. కుటుంబంలో భార్య భర్తలు మాటలు ఏకభావంతో ఉండాలి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏకభావంతో ఉండాలి. సేవకులు మాట్లాడుకునేటప్పుడు ఏకభావంతో మాట్లాడాలి. తర్వాత అంటున్నాడు, మీలో కక్షలు లేక, తర్వాత ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనియు.
ఎలా ఉండాలంట? ఏకతాత్పర్యం అంట. తర్వాత ఏక మనస్సుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని ఎవరిని బట్టి వేడుకుంటున్నాడు? మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామము పేరట ఏమంటున్నాడు? మిమ్మలను వేడుకొనుచున్నాను. ఎంత గొప్ప సేవకుడండి! అందరూ ఐక్యతలో ఉండాలి, కక్షలు ఉండకూడదంట. సేవకుల మధ్యన కక్షలు అయిపోయినాయండి. మరి ఏంటో మరి ఈ పరిస్థితులు. నేను ఒక్కొక్కసారి సర్వసాధారణంగా సోషల్ మీడియాలో సేవకుల వాక్యాలు ఎక్కువగా విన్నగాని ఎప్పుడైనా నాకు చెవును పడినప్పుడు చాలా బాధపడతా ఉంటాను. ఏంటి ఈ సేవకుడు ఇలా మాట్లాడుతున్నాడు, దానివల్ల ఓకే పలానా సేవకుడు తప్పే మాట్లాడుతున్నాడు, ఒకవేళ అతను చేసే పరిచర్య వాక్యానికి విరుద్ధమే, మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మనం చెప్పే కొద్దీ వాళ్ళు మారతారా? మారరు. ఇంకా ప్రజల్లో ఏదో రీతిగా చూడండి, ఈ మధ్యకాలంలో ఇది బాగా విచ్ఛిన్నమవుతుంది. కొంచెం జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. కక్షలు ఏమనంటే వారిని బాగు చేస్తున్నాం. ఒక వ్యక్తి ఫోటో వేసి ఒక వ్యక్తి గురించి చెడ్డ సమాచారం మాట్లాడడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. బాగా వినాలి, వాక్యాన్ని చెప్పండి, జీవాన్ని నింపండి ప్రజల్లో. మీకు దేవుడిచ్చాడు గొప్ప వేదికలు, చక్కని సబ్స్క్రైబర్స్ని దేవుడు మీకు ఇచ్చాడు, చక్కగా బోధించే అద్భుతమైనటువంటి అభిషేకాన్ని మీరు కలిగి ఉన్నారు. ఎందుకు దాన్ని పాడు చేసుకుంటున్నారు? ఎందుకు మీ బలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు? ఎందుకు మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు? ఓకే, వాళ్ళ పరిచర్యలో ఎన్నో రాంగ్స్ జరుగుతున్నాయి, దేవుడు చూసుకుంటాడు వాళ్ళని, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా ఏ సేవకుడైనా దేవుని ముందు ఒకటేనండి. మనం అందరం అనుకుంటాం పలానా సేవకులు పెద్దవాళ్ళు, పలానా సేవకుడికి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు, పలానా సేవకుడికి సంఘం నిండిపోతుంది, పలానా సేవకుడు అద్భుతాలు చేసేస్తున్నాడు, పలానా సేవకుడు చక్కని దేశాలు తిరిగి దేవుని పరిచర్య చేస్తున్నాడు, అద్భుతమైన గుర్తింపు ఉంది, పలానా సేవకుడు పాటలు పాడుతున్నాడు. ఫైనల్గా దేవుడు మరి వచ్చేటప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడండి, బాగా గమనించాలి. అంతేగాని మనలో కక్షలు, విశ్వాసుల్లో కూడా కక్షలు, సంఘ పెద్దల మధ్యన కక్షలు, సంఘంలో భేదాలు, బాగా వినాలి. అందుకనే సహోదరులారా, మీరందరూ ఎలాగుండాలంట? ఏకభావముతోనూ మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలననియు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట మిమ్మలను వేడుకొనుచున్నాను. కక్షలు ఉండొద్దు, ఏకతాత్పర్యం ఉండాలి, ఏక మనసు ఉండాలి, ఏకభావం ఉండాలి. మన దేవుడు ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడండి, ప్రతి ఒక్కరి కోసం, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. ఒక క్రైస్తవుల కొరకే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రతి ఒక్కరూ విమోచింపబడాలి, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరూ నూతనపరచబడాలి, ప్రతి ఒక్కరు రక్షణను పొందాలి, దేవుని కృపను అనుభవించాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ క్రీస్తు నిజమైనటువంటి దేవుడని, ఆయన రక్షకుడని, ప్రభువని ఒప్పుకోవాలి అనే సంగతిని ప్రతి ఒక్కరు గ్రహించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కదా. మనం యేసు ప్రభు వారి కంటే గొప్పవారం అండి. పౌలు గారి కంటే ఎక్కువ పరిచర్యలు చేసేసాం మనం. ఏమంటున్నాడు ఇక్కడ? సహోదరులారా, ఎంత చక్కని మాటలు. విశ్వసించినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా? ఏకాత్మ కలిగి ఉంటారు, ఏకతాత్పర్యాన్ని కలిగి ఉంటారు, ఏక మనస్సును కలిగి ఉంటారు, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో వారు జీవిస్తారు. ఈరోజు చాలా మందికి ఐకమత్యం అనేది లోపిస్తుంది, యూనిటీ అనేది లోపిస్తుంది. ప్రార్థనలో యూనిటీ ఉండడంలే, వాక్యంలో యూనిటీ ఉండడంలే. పేరుకు మాత్రం మనం ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? మేము క్రైస్తవులమండి, దేవునందు విశ్వాసం ఉంచినటువంటి వారమండి. యేసు ప్రభు ఎంత వేదన పడుతున్నాడు కదా మనల్ని చూసి. ఆలోచన చేయండి ఒకసారి. ఒక వ్యక్తిని అల్లరి చేయడం వల్ల, లేకపోతే కుటుంబాన్ని అల్లరి చేయడం వల్ల, ఒక సేవకుడును అల్లరి చేయడం వల్ల మనకి ఏమీ కలిసి రాదు. ప్రభునందు ప్రియులారా, ఏమీ కలిసి రాదు. జీవం కలిగినటువంటి దేవుడైన ఆయన మనకిచ్చినటువంటి జీవంతో మనం మాట్లాడే ప్రతి మాట కూడా జీవ సంబంధమైనదే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నా లైఫ్లో కూడా ఎన్నో వ్యతిరేకతలు, పోరాటాలు, ఎంతోమంది నన్ను విభేదించడం, తర్కరించడం, అవమానించడం, అల్లరి చేయటం, నా గురించి లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు చేయటం అన్నీ విన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. కొంతకాలం ఎందుకులే వాళ్ళతో అనుకున్నా. తర్వాత ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటో తెలుసా? పట్టించుకోకేవిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు నీకు. వారి మీద నువ్వు ఫోకస్ చేయవలసినటువంటి అవసరం లేదు. అనుకొని నీకు సంఘం లేదనుకున్నారు, అనుకొని నువ్వు చిన్న సేవకుడు అనుకొని ఈ అవసరమా ఈ సేవ? నన్ను చాలామంది అన్నారండి, అవసరమా నీకు ఈ సేవ? నువ్వు ఈ సేవలో ఏం సాధించావు?
దేని కొరకు సేవలోకి వచ్చావు? డబ్బులు సంపాదిద్దామని వచ్చావా? నేను మళ్ళీ చెప్తున్నా, సేవలో 2 రకాలు. ఒకటి డబ్బు సంపాదించే సేవ, మరొకటేమో దేవుని కొరకు పరిగెత్తే సేవ. నిజంగా చెప్తున్నా, సేవలో కష్టపడి దేవుని సేవ చేసేవాడికి అన్నం కూడా దొరకదండి. ఒకసారి ఎవరో అన్నారు, సేవకు వచ్చావంటే చావుకు వచ్చినట్టే అన్నారు ఒక ఆయన నాతోటి. నువ్వు సేవకు వచ్చావా? అయితే చావుకే వచ్చావు నువ్వు. సేవ అంటే చావే, దేవుని కొరకు పరిగెత్తడమే, వేరే ఇబ్బంది నీకు ఏముండదు, సౌకర్యాలు. కానీ డబ్బులు సంపాదించే వాళ్ళకి కూడా సేవ సులభతరమైనటువంటి మార్గం. జాగ్రత్తగా వినాలి. కానీ నేను ఎప్పుడు ఆ పని ఇప్పుడు చేయలేదు. దేవుడు నాకు ఇచ్చినంతలోనే, దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుతోనే, దేవుడు నాకు చెప్పమంటేనే ఏదైనా చెప్తా. అది ఏదైనా కానీ ఒక వ్యక్తికి నేను మెసేజ్ పెట్టినా దేవుడు నాకు ఇస్తేనే ప్రేరేపణ నేను ప్రకటిస్తా. జాగ్రత్తగా వినాలి. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఏక భావముతోనూ, ఏక తాత్పర్యముతోనూ, ఏక మనసుతోనూ బాగా వినాలి. మనమందరం దేవుని యందు విశ్వాసంతో సాగుతున్నాం కాబట్టి దేవుని కృపతో నింపబడినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. దేవుడు ఏ భేదాలు చూపించలేదండి. వాళ్ళ సమరయుల, యూదుల, రోమీల, వాళ్ళెవరు ఏంటి ఏమీ చూడలేదండి. అందరినీ ప్రేమించాడు ఆయన. అడుగువానికి ధారాళంగా తన ప్రేమను విడుదల చేశాడు. అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు. ఆ దేవునికి ప్రతినిధులుగా బ్రతుకుతున్నటువంటి మనము ఆయన పోలికలో మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.